Namah Shivaya. So welcome back to our new channel. So NEET series start అని చెప్పాను కదా. సో NEET introduction in 3 minutes biology చూసేద్దామా? సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. సో మనకి బయాలజీ అంటే ఏంటి? బాటనీ ప్లస్ జువాలజీ అన్నమాట. సో ఎన్సీఆర్టీ పార్ట్ 1 మనం 3 minutes లో చూసేద్దాం. ఏంటి అంటే ఫస్ట్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్ లో ఏంటి అంటే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ప్లాన్స్ అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ. ఎప్పుడైనా సరే మనము ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ ఎలా ఉండాలి అంటే, సో మనం చదువుతున్నామా అన్నట్టు వెళ్ళిపోవద్దు. ఎప్పుడైనా చదువుతున్నామా అన్నట్టు వెళ్ళిపోద్దు అనమాట. సో దానికి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళాలనుకో, ఎలా వెళ్ళాలని రూట్ మ్యాప్. సో మనం ఎలా చదవాలి అని రూట్ మ్యాప్ అనమాట. సో ఫస్ట్ డైవర్స్ ఇన్ లివింగ్ వరల్డ్ లో ఎవరెవరు ఉన్నారు, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, అనిమల్ కింగ్డమ్. సో ఇవన్నీ ఒక యూనిట్. సో ఇళ్ళకెళ్ళి వచ్చే క్వశ్చన్స్ మాక్సిమం ఒక 2-3 అంతే. 2-3 ఆర్ 2 or 3 వస్తాయి. అండ్ ఇందులో స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ ప్లాంట్స్ ఎనిమల్స్ లో మార్ఫాలజీ ఆఫ్ ప్లాంట్స్, అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ స్ట్రక్చర్ ఎనిమల్స్ గురించి. సో ఇళ్ళకెళ్ళి వచ్చేవి క్వశ్చన్స్ నార్మల్ గా 2-3 దాకా ఉంటాయి. అండ్ ఇక్కడ ఫంక్షన్ దీని నుంచి కూడా వస్తాయి. సెల్, బయోమాలిక్యూల్, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. సో ప్లాంట్ ఫిజియాలజీ చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ ఫిజియాలజీ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ. సో ప్లాంట్ ఫిజియాలజీ 2 చాప్టర్స్ వెళ్ళిపోయిన తర్వాతకి ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ అండ్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మనకి ప్లాంట్ అనేది ఒక మొక్క ఎక్కువ కాలం ఉండడానికి కావాల్సిన హార్మోన్స్ ఏంటి అవి చాలా ఇంపార్టెంట్. అలాగే క్వశ్చన్స్ బాగా వస్తాయి. అండ్ హ్యూమన్ ఫిజియాలజీ అంటే ఏంటి? మనం డైలీ ఎలా ఉంటాము అంటే మన రెస్పిరేషన్ ఎలా అవుతుంది, మన బాడీలో ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ఎలా అవుతుంది, మనం ఒక దగ్గర నుంచి ఒకడికి ఎలా మూవ్ అవుతున్నాం. సో తర్వాతకి ఇంకా మన బ్రెయిన్లో ఏమేమి హార్మోన్స్ ఎలా గ్లాండ్స్ ఏవేవి రిలేటెడ్ అయి ఉన్నాయి. సో ఇది ఇంట్రొడక్షన్ పార్ట్ అన్నమాట. సో ఇంట్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఎన్సీఆర్టీ పార్ట్ 1 5 యూనిట్స్ డైవర్సిటీ అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ప్లాంట్ ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ. సో ఇవి మీకు బ్రీఫ్ గా కావాలి అంటే నా దగ్గర షార్ట్ నోట్స్ ఉంది. అది కూడా 1 పేపర్ నోట్స్ అన్నమాట. సో 1 పేపర్ నోట్స్ అనేది మీకు ఇవ్వాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. సో నాకు కామెంట్ చేసింది తెలుస్తుంది ఈ సిరీస్ ఇంకా స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకా ఫర్దర్ గా వచ్చేయంటే ఎన్సీఆర్టీ పార్ట్ 2 వచ్చేస్తుంది. అంతకన్నా ముందు ఇవి మీకు బ్రీఫ్ గా కావాలి, నాకు బ్రీఫ్ గా కావాలి అండి ఇలా ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే మోర్ కామెంట్ మీ. అండ్ ఫస్ట్ వచ్చి ఇది బ్రీఫ్ అన్నమాట. సో మీరు ఇలా చదివితే మీకు ఈజీగా అయిపోతుంది. సో కొంతమందికి సిలబస్ అని తొందరగా ఎందుకు అయిపోతుంది అంటే ఇలా రూట్ మ్యాప్ వేసుకోవాలి. అర్థమవుతుందా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.